sorry. राजा रा साइड ఫోన్ చేయండి సార్ అందరూ వచ్చినారు ఖాళీ ఉంటే ముందుకు వచ్చింది డిపార్ట్మెంట్ వాళ్ళు అర్థం చెప్పేది సార్ జనరల్ విజువల్ తీసుకోండి రెవెన్యూ వాళ్ళు మీతోనే నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కొండాయిపాలెం మరియు వేదాయపాలెం రైల్వే అండర్ బ్రిడ్జికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ రీజనల్ అధికారి అనుష గారు, ఆర్ఎన్బి, రైల్వే, ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ వారు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆర్యూబీసీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి 1-2 సార్లు దాన్ని రివ్యూ చేసుకొని వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. మళ్ళీ ఫైనల్ డిస్కషన్ ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. ఫైనల్ డిస్కషన్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. తదుపరి ఫర్దర్ క్లారిఫికేషన్ అనేది మళ్ళీ మీడియాకి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము ఇక్కడ నెల్లూరులో 2 గేట్లు ఉన్నాయి, ఎల్సీ గేట్స్ 112, 113 అనే 2 ఎల్సీ గేట్స్ ఉన్నాయి. కొండాయిపాలెం, వేదాయపాలెం గేట్లు. వాటిని ఆర్యూబీ ప్రపోజల్స్ కింద చాలా కాలం క్రితమే ఆల్రెడీ అవి ప్లాన్స్ సిద్ధం చేసి మేము ప్రపోజల్స్ పంపించున్నాము. వాటిలో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కొన్ని చాలా కాలంగా నలుగుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దానిలో ఎంత మేరకు ఎవరికి తక్కువ అసౌకర్యంతో ఎంత తొందరగా వేగంగా ఆ 2 ఆర్యూబీలని కన్స్ట్రక్షన్ చేసేదానికి పరిష్కార మార్గాలు వెతికే పనిలో అందరి డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు తదుపరి ఇక్కడ సర్వే జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోతున్న కొండాయిపాలెం గేటు కానీ, అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ గేటు, ఈ రెండింటి గురించి కూడా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు గత 1.5 సంవత్సరంగా నిరంతరం కూడా అటు ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ, పార్లమెంట్ సభ్యులు ఈపీఆర్ గారితో, రైల్వే అధికారులతో కూడా నిత్యం సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా ఆ ఆర్యూబీలు రావడానికి, రైల్వే అండర్ బ్రిడ్జిలు రావడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, అది ల్యాండ్ కానీ, ఎలక్ట్రికల్ పోలు షిఫ్టింగ్ కానీ, యూటిలిటీ షిఫ్టింగ్ కానీ, దానికి సంబంధించి సర్వీస్ రోడ్లు కానీ ఏమేమి అవసరం ఉన్నాయో దాని మీద ఇప్పటికే చాలాసార్లు కూడా మాట్లాడాం. ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన డిప్యూటీ సిఈ రమణరావు గారు, అదేవిధంగా రైల్వే
నగర కమిషనర్ నందన్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు దీని మీద అందరు అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ల్యాండ్ అక్విజిషన్లో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిలే అవుతూ ఉంది. ఏదేమైనా ఈరోజు డిప్యూటీ సీఈ గారు వచ్చి కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు. దాని ప్రకారం మరొకసారి అందరు అధికారులు కూడా ఆర్ఎన్బి కానీ, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, సర్వేర్లు, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పోయి మరొకసారి దాన్ని సర్వే చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి అందరం కూర్చుంటున్నాం. తప్పకుండా వస్తుందని, ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాజనకంగా ఉన్నాం. ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది. దీని మీద తర్వాత కూడా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తామని కూడా చెప్తాం.